పిన్న అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లో ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం. అలా పారి చూద్దాం. టాలెంట్ ఎవర సొత్తు కాదన్నట్టు కొంతమంది జనాలు ఎసొంటి సలవతులు లేకపోయినా ఆళ్ళకాళ్ళే ప్రాక్టీస్ చేసుకొని అలా ప్రతిభనైతే చూపెడతారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడే ఇసొంటోళ్ళందరూ అందరికి తెలిసేటట్టు బయటపడతారు. పట్టుమని 10 ఏళ్ళు కూడా లేని ఈ పసిపిల్లగాన్లు ఎసొంటి చిత్రమైన వేషాలు ఎత్తారో మీరే చూడుర్రి. చిన్న వయసులో కొంతమంది పుస్తకాల పురుగుల లెక్కలా చదువుతూనే ఉంటారు. ఇక ఇంకొందరేమో రకరకాల సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపడేటట్టు చేస్తారు. ఇక గసొంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతాయి. గట్లనే ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు అయితే కొడుతున్నది. ఇద్దరు పిల్లలు సైకిల్ పై వేసిన స్టంట్స్ చూసి నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. స్టాండ్ వేసిన సైకిల్ ముందు వైపు ఒక పిల్లగాడు, వెనక వైపు ఒక పిల్లగాడు స్టంట్స్ చేసేందుకు సిద్ధమైతే అయ్యారు. ఇక సైకిల్ మీదనే తలకాయ కిందికి వేసి కాళ్ళు మీదకి వేసి రకరకాల విన్యాసాలు అయితే వేసిర్రు. ఇక కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిర్రు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా అయితే స్పందిస్తున్నారు. ఇలాంటి పిల్లగాళ్ళను ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తీసుకొస్తారని అంటున్నారు. ఆనకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి మీద మస్తు మందికైతే ఎక్కలేని ప్రేమ ముట్టుకత్తదుల్లా. సాలేళ్ళ కుర్చీలకే అతుక్కపోయి కూర్చుండే సార్లకు కూడా ఆనకాలం వచ్చిందంటే చెట్లు పుట్లెంబడి సెలయేర్లు జలపాతాలు ఎంబడైతే తిరుగుతూనే ఉంటారు. ఇక గిసొంటోళ్ళ కోసమే గా ఉత్తరాఖండ్ పోలీసులు మంచి జాగ్రత్తలు చెప్పుకుంటా ఒక వీడియోనైతే పోస్ట్ చేసిర్రు. గా వీడియోలో ఏముందో చూద్దాం పారి. దేశంలో ఉత్తరాఖండ్తో సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. దీంతో నదులు కాలువలు జలపాతాలు అన్ని ఎక్కతక్క వారి ప్రమాదకర స్థాయికైతే ఏరుతున్నాయి. అధికారులు ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలకు పోవద్దని పర్యాటకులను ఎంత హెచ్చరించినా కానీ వాళ్ళ మాటలను కదరియకుండా కొంతమంది ప్రమాదకర ప్రాంతాలకైతే పోయి ప్రాణాలైతే పోగొట్టుకుంటున్నారు. ఇక చమోలి పోలీసుల అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో ఇటువంటి ప్రమాదం గురించే పోలీసులు ఒక వీడియో అయితే షేర్ చేసిర్రు. ఈ వీడియోలో కొంతమంది పర్యాటకులు జలపాతం దగ్గర పిక్నిక్ పోయి సరదాగా గడుపుతున్నప్పుడు చూడంగానే అక్కడ నీటి మట్టం పెరిగి కండ్ల ముంగటనే కొంతమంది అయితే కొట్టుకపోయిర్రు. ఉడుకుడుకు పానాలు పోగొట్టుకొని నీళ్ళలోనే జల సమాధి అయినరు. అందుకే ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని పోలీసులు అయితే జనాలను గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మేమైతే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో మస్తు వైరల్ కావాలన్నట్టే ఉన్నారు కొంతమంది జనాలు. ఇక రైళ్ల పొంటి లోయల పొంటి ఏడవడతా అనే ఫోటోలు వీడియోలు దిక్కుంటూ ఉంటారు. అచ్చే అపాయాన్ని గింత కూడా పట్టించుకోరు. ఇక గట్ల చేసిన ఈ మేడం సంగతి ఏమైందో మీరే చూడుర్రి. సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఒక ఆమె పానాల మీదకి అయితే తెచ్చింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్న్ ఘాట్కు వెళ్ళిన ఇద్దరు ఆడోళ్ళు లోయ పక్క పొంటి సెల్ఫీ దిగుదామని చూసిండ్రట. ఇక మరి బాగా కడపనవై సోలిగిందో మన్నో గాని అందులోకెళ్ళి ఒక ఆమె 150 అడుగుల లోతున్న లోయలు అయితే పడిపోయింది. ఇక అలా సోబత్ ఆమె మస్తు పరేషాన్ అయ్యి అక్కడున్న సేఫ్టీలకైతే ఆ ముచ్చట చెప్పిందట. అక్కడున్న రాజేంద్ర శివ బృందం ఆమెను పైలంగా మళ్ళా మీదికైతే తీసుకొచ్చిర్రు. దినాము గిసొంటి సంఘటనలు ఎన్నో ఒకడ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ బోర్డులు పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పినా గానీ అద్దన్న కాడికి పోయి మొత్తం మీద పానాల మీదకైతే తెచ్చుకుంటారు కొందరు జనాలు. పుస్తకాలతోని కుస్తీ పట్టాల్సిన పసిపిల్లగాన్లు వంట మనుషులు లెక్క కూరగాయలు కోసుకుంటా పిండి వేసుకుంటా చపాతీలు అయితే ఎత్తున్నారు. ఈ పసిపిల్లగాన్లకు హాస్టల్ వాడను ఆర్డర్లు వేసినాక 3 గంటలు కట్టబడి చిన్నగా మెల్లగా 700 చపాతీలు వేసిర్రట. ఇక హాస్టల్ వాడేను ఏంది సంగతి అని అడిగితే ఈరోజు మనుషులు లేరు చపాతీలు చేయడానికి, అందుకే పసిపిల్లగాన్లు ఎత్తురని పొంతలేని సమాధానం అయితే చెప్పుతున్నది. ఇక పిల్లగాన్లు ఎందుకు మీరు చేస్తున్నారని అంటే ఏం చెప్పకుండానే సపరేట్గా చూస్తున్నారు. ఇక ఈ ముచ్చట ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గురుకుల హాస్టల్ అయితే జరిగినది. ఇక అధికారులు ఈ ముచ్చట మీద స్పందించి చర్యలు తీసుకోవాలని అయితే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిదే అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్ తెలుగు. శనార్థి.